ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. రైట్. మరి ఇక కాంట్రవర్షియల్ రాశి సింహరాశి ఇప్పుడు. సో సింహరాశి చాలా 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 సమస్యాత్మకంగా ఉండబోతా ఉంది ఈ సంవత్సరం. ఎందుకు అంటే అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. ఈ సంవత్సరం సింహరాశి వారికి 8వ ఇంట శని అంటే అష్టమ శని ప్రారంభం అవుతా ఉంది. అలాగే షష్టమ గ్రహ కూటమి ఏర్పడతా ఉంది అష్టమ స్థానం. దీన్నే షష్టాష్టకాలు అంటాం. సో మీడియా అనేది సింహరాశికి సంబంధించినటువంటి రాశి. సో మీడియా రంగం అంతా మీ అనేటువంటి అక్షరం సింహరాశి రిలేటెడ్ రాశి. సో ఈ సంవత్సరం మీడియా వారికి పెను సంచలనాలు ఉండేటువంటి అవకాశం ఉంది. మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా ఈ సంవత్సరం జైలుకు వెళ్ళక తప్పదు, లీగల్ ఇష్యూస్ ఎదుర్కోక తప్పదు. సో న్యాయపరమైన చిక్కుల బారిన పడే అవకాశం ఉంది మీడియా రంగం వారు ఈ సంవత్సరము. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, వీసాలు రిజెక్ట్ అవుతాయి, పేపర్ల వల్ల సమస్యలు ఏర్పడతాయి, ఉద్యోగస్తులకు కోల్పోతారు, ఉద్యోగాన్ని కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు న్యాయపరమైన చిక్కులతో పాటు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు ట్యాక్స్ పరమైన ఇబ్బందులు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకు పెను సంచలనాలు ఉంటాయి. వాళ్లకు సంబంధించిన ఏదో ఒక స్టింగ్ ఆపరేషన్ల వల్ల వాళ్ళ పదవులు కోల్పోయే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు సంబంధించి. సో ఆడవారికి సంబంధించి భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి. సో రైతులకు మొదటి పంట అనుకూలంగా ఉన్న రెండవ పంట చేతికి తక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా తీసుకుంటే వీళ్ళలో ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే విపరీతమైన ధన రాబడి అనేటువంటిది వీళ్ళకు సూచిస్తుంది. అంటే డబ్బు మాత్రమే ఫ్లో ఉంటుంది కానీ మిగతావన్నీ సమస్యలు ఉంటాయి. డబ్బు ఎక్కువ అవ్వడం వల్ల సమస్యలు, అంటే డబ్బు ఎక్కువగా తెచ్చుకోవడానికి కాంట్రవర్సీస్ చేయడం వల్లనో ఏదో చేయడం వల్లనో కాంట్రవర్సీస్ అవుతాయి. సో డబ్బు అనేది సింహరాశికి విపరీతంగా ఫ్లో అవుతుంది కానీ మిగతా విషయాల్లో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవాలి. అలాగే వీలైతే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు పూజను నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. రైట్. కన్యా రాశి వారి పరిస్థితి ఏంటండి? వాళ్ళకి ఎలా ఉంది? సో 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి కన్యా రాశి. సో ఈ సంవత్సరం కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కొత్త పదవులు వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కులు పెరుగుతాయి, ప్రేమలో సఫలం చెందుతారు. అలాగే వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు పొందుతారు, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అలాగే ప్రమోషన్లు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండే వారికి విశేషించి అనుకూలంగా ఉంటుంది. మంచి నామినేటెడ్ పదవులు పొందుతారు. జనాల్లో విపరీతమైన క్రేజ్ వస్తుంది, కళాకారులకు క్రేజ్ వస్తుంది, సినిమాలు చాలా సక్సెస్ అవుతాయి హీరో హీరోయిన్లకు సంబంధించి కన్యారాశి వారికి. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. స్త్రీలకు మరీ ముఖ్యంగా విశేషించి అన్ని రంగాల్లో స్త్రీలకు అభివృద్ధి కనిపిస్తూ ఉంది. అలాగే రైతులకు 2 పంటలు లాభిస్తాయి. సో వీళ్లకు ఏం నష్టాలు లేవు, కష్టాలు లేవు, రెమెడీస్ లేవు. ఓకే. తులారాశి వారు కూడా వన్ ఆఫ్ ది కాంట్రవర్షియలే కదా ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమిలో తులారాశి డేంజరస్ గా కనిపిస్తూ ఉంది. కారణం 6వ ఇంట్లో 6వ స్థానములో 6 గ్రహాలు రాబోతా ఉన్నాయి. సో షష్టమ దోషం, షష్టమ స్థానం. సో 6వ ఇంట్లోనే శని, షష్టగ్రహ కూటమి. 6వ ఇల్లు శత్రుకారకుడు, రోగకారకుడు. తులారాశికి చాలా పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. తులారాశిలో మీడియా, సినిమా, రాజకీయం ఈ ముగ్గురు ఎవరు ఉంటారో వాళ్లకు పెను సంచలనాలు ఉంటాయి. సో చాలా చాలా న్యాయపరమైన చిక్కులు ఉండబోతా ఉన్నాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. అలాగే వీసాలు రిజెక్ట్ అవుతాయి. విదేశాల్లో ఉండేవారు ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగాలు ప్రైవేట్ వాళ్ళు కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేసులు బాధిస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు కేసులతో పాటు పదవులు కోల్పోతారు. అలాగే మనకు వ్యాపార రంగంలో ఉండే వారికి చాలా చాలా సంచలనాలు, ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఉంటాయి. అలాగే రైతులకు 2 పంటలు దిగుబడి రాబడి ఉంటుంది. స్త్రీలకైతే భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలైతే కింద పడి దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంది. కాళ్ళు, చేతులకు ఇతర ప్లేసుల్లో దెబ్బలు తగిలించుకుంటారు. సో ఇవన్నీ తులారాశి జాతకానికి సంబంధించిన సమస్యలు. మరి వీరు ఏం చేసుకోవాలి? తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజతో పాటు నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రాత్రిపూట వాహన ప్రయాణాలు నిలిపివేసుకోవాలి. అలాగే మన శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద ప్రత్యేకమైన గురు పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. రైట్. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి? సో వృశ్చిక రాశి వారికి 100కు 100% అనుకూలంగా ఉంది. కారణం ఈ సంవత్సరం అర్ధాష్టమ శని వెళ్ళిపోతా ఉంది. సో కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ రంగం వారికి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, ప్రేమలో సక్సెస్ ఉంటుంది.
వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి, పై అధికారుల మన్ననలు ఉంటాయి, రాజకీయ రంగంలో ఉండే వారికి అనుకోని పదవులు వరిస్తాయి. స్త్రీలకు మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ, మీడియా, రాజకీయ రంగంలో ఉండే స్త్రీలకు విశేషించి అవకాశాలు పెరుగుతాయి, కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. విదేశాల్లో ప్రోగ్రాం నిర్వహిస్తారు, అవార్డులు రివార్డు పొందుతారు. సో రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. సో ఏ రంగం వారు తీసుకున్నా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఓకే. ఏ సమస్యలు లేవు కాబట్టి రెమెడీస్ కూడా అవసరం లేదు.